8 డేటా హ్యాండ్లింగ్ చూస్తున్నాం కదా. తర్వాత క్వశ్చన్ చూద్దాం. చూడు ఏం చెప్తున్నారు. ఏ గ్రూప్ ఆఫ్ 360 పీపుల్ వర్ ఆస్క్డ్ టు ఓట్ ఫర్ దేర్ ఫేవరెట్ సీజన్ ఫ్రమ్ ద 3 సీజన్స్, రైనీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్. ఏ సీజన్ ఇష్టము అనే విషయం చెప్పమంటున్నారట. టోటల్ ఉన్న స్టూడెంట్స్ మొత్తం 360 పీపుల్ని ఉన్న వాల్యూస్లో ఎంతమందికి రైనీ సీజన్ ఇష్టం, ఎంతమందికి వింటర్ సీజన్ ఇష్టం, సమ్మర్ సీజన్ ఇష్టం చెప్పమంటున్నారు. విచ్ సీజన్ గాట్ ద మోస్ట్ ఓట్స్ అంటే ఏ సీజన్కి ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. పక్కన టేబుల్ ఇచ్చారు చూడు. సీజన్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్, ఇలాగా 90 ఓట్స్ ఏమో సమ్మర్ సీజన్కి ఇచ్చారట. రైనీ సీజన్కి 120 మెంబర్స్, వింటర్ సీజన్కి 150 మెంబర్స్ ఓట్ చేశారు. అలా అయితే దేనికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి నెంబర్స్ కంపేర్ చేస్తే? వింటర్కి 150 ఓట్స్ వచ్చినాయి. సో మై ఆన్సర్ ఈజ్ వింటర్. ఓకే. తర్వాత ఫైండ్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఈచ్ సెక్టర్. సెంట్రల్ యాంగిల్ అంటే ఉన్న టోటల్ని 360 డిగ్రీస్కి రాస్తాం. సెంట్రల్ యాంగిల్ అంటే పై చార్ట్లోకి కన్వర్ట్ చేయడం అన్నమాట. ఉన్న నెంబర్ మొత్తాన్ని 360 డిగ్రీస్ అంటాం. ప్రతి నెంబర్ని 90 డిగ్రీస్. ఇక్కడ చూడు 360 అనేది 360 డిగ్రీస్ అయిపోయింది. 360 అనేది 360 డిగ్రీస్ అయిపోయింది. సెంట్రల్ యాంగిల్ అంటే సర్కిల్లో రిప్రజెంట్ చేయడం. సర్కిల్ టోటల్ రిప్రజెంటేషన్ ఎంత? 360 డిగ్రీస్. కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్. ఓకే. ఇప్పుడు నాకు 90 అనే నెంబర్ 90 డిగ్రీస్. అలాగే 120 అనే నెంబర్ 120 డిగ్రీస్. 150 అనే నెంబర్ 150 డిగ్రీస్. ఓకే. తర్వాత సేమ్ ఇదే ఈక్వేషన్కి నాకు పై చార్ట్లో డ్రా చేయమంటున్నారు. పై చార్ట్లో డ్రా చేస్తే సర్కిల్ దగ్గర నుంచి 90 డిగ్రీస్ కదా ఫస్ట్. ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుంది. 90 డిగ్రీస్ ఏ సీజన్? సమ్మర్ సీజన్. సమ్మర్ 90 డిగ్రీస్. అలాగే రైనీ సీజన్ 120 డిగ్రీస్. 120 డిగ్రీస్ అంటే రైట్, రైనీ సీజన్ 120 డిగ్రీస్. అలాగే వింటర్ సీజన్ 150 డిగ్రీస్. వింటర్ 150 డిగ్రీస్. పై చార్ట్ డ్రా చేయమంటే ఇలా డ్రా చేయాలి. సెంట్రల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే కంప్లీట్ 360 డిగ్రీస్. ఇక్కడ ఎంత నెంబర్ ఇస్తే అంత నెంబర్. ఓకే. ఇక్కడ ఫర్ సపోజ్ 1200 ఇచ్చారనుకో, మన నెంబర్ని అనేది 360లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఈ నెంబర్లు కూడా కన్వర్షన్స్ వస్తాయి. డైరెక్ట్గా 360 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి ఏ నెంబర్కి ఆ నెంబర్ డైరెక్ట్ వాల్యూస్ వచ్చినాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకోసారి ఎప్పుడైనా ఇక్కడ వేరే నెంబర్ ఇస్తే అలా చేయాలి అనే విషయం చూద్దాం. ఓకేనా. ప్రస్తుతానికైతే ఈ క్వశ్చన్లో డైరెక్ట్ వాల్యూస్ 360 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ నెంబర్స్ అన్ని సేమ్ అలాగే ఉంటాయి. ఓకే. ఎస్.